ఇట్లా త్రిశూలం ಅಣ್ಣ ಎಷ್ಟು ದಿವಸದ ಬೆಳೆ ಇದು? 2 ತಿಂಗಳ 60 ದಿವಸ ಆಯ್ತಾ? ಇನ್ನು 60 ದಿವಸ ಒಳಗೈತೆ? 60 ದಿವಸ ಒಳಗೈತೆ. ಯಾವನ ಬೀಜ ಇಟ್ಟಿದ್ದೆ ನೀವು? ತ್ರಿಬಲ್ 8. ಇವಾಗ ಗಿಡಕ್ಕೆ ಅಂದಾಜಾಗಿ ನಿನ್ನ ನೋಡಿದ್ರೆ ಅಂದಾಜಾಗಿ ಎಷ್ಟಿರ್ತಾವ ಕಾಯಿ? ಮಗ್ಗೆ ಬಿಟ್ಟುಬಿಡು. ಕಾಯಿ ಒಂದೇ ಎಷ್ಟಿರ್ತಾವ? ಇಂಥ ಕಾಯಿ ಎಷ್ಟಿರ್ತಾವ ಇವಾಗ ಈ ಗಿಡಕ್ಕೆ? ಒಂದು 30-40 ಇರ್ತಾವ. 42 ఇదావు ఎణిసివి. 42 బౌల్స్ ఉన్నాయి. కాపదులు పెట్టి 42 బౌల్స్ ఉన్నాయి. ఇది పెట్టి 60 డేస్ అయింది. అది మేము ఇంతకు ముందు ఒక క్రాప్ చూసి వచ్చినాము. దానికి 70 to 80 కిలో ఉన్నాయి. అంటే కాపదులు పెట్టి బౌల్సే. దానికి మించి వస్తుంది. ఇది కన్ఫామ్గా చెప్పగలం, దానికి మించి వస్తుంది. ఇది త్రిబుల్ 8 ఫీల్డ్, బొల్లూరు విలేజ్. అన్న ನಿಮ್ಮ ಹೆಸರು? గాదిలింగప్ప. అన్న పేరు గాదిలింగప్ప, బొల్లూరు విలేజ్ ఇది. రైట్, థ్యాంక్ యూ. నమస్తే అన్న, రైతు సోదరులకు. నా పేరు సతీష్ కుమార్ రెడ్డి. నేను అంకుర్ సీడ్ సేల్స్ ఆఫీసర్ని, ఆదోని టెరిటరీ. సో ప్రజెంట్ మనం వచ్చేసరికి ఆలూరు తాలూకా సులవాయి ప్లస్ సమ్మతగిరి విలేజ్కి సంబంధించిన రైతు పొలంలో ఉన్నాము. ఒకసారి రైతు పేరు కూడా కనుక్కున్నాము ఏంటి అనేది. సో అన్న మీ పేరునా? పక్కిరప్పనా? రైతు పేరు వచ్చేసరికి పక్కిరప్ప అని చెప్పేసరికి ఇది ఎన్ని ఎకరాల పొలం అన్న? 2 ఎకరాల పొలం అన్న. అన్న మీరు ఎన్ని రోజులైంది పైరు పెట్టి? 70 రోజులు అయిందన్న పైరు. సో 70 రోజుల నుంచి ఎన్నిసార్లు మందులు కొట్టినారన్న మీరు? 5 సార్లు మందులు కొట్టారని చెప్తా ఉన్నాడు. సో ప్రజెంట్ మన త్రిబుల్ 8 ఫీల్డ్లో ఎన్ని కాయలు ఉన్నాయి చెట్టుకు వచ్చేసరికి, తర్వాత వచ్చేసరికి రోగం ఏ విధంగా తట్టుకుంది, ఏ విధంగా లేదని ఫార్మర్ ద్వారానే కనుక్కుందాము. ముందుగా కాయలు మనం కౌంట్ చేద్దాం ఎన్ని ఉన్నాయో లేదో. ఒకసారి మీరు కూడా రైతులు గమనించగలరు దయచేసి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58